ఏం వస్తుంది తడబాటు? భయం వేస్తాయి. కానీ దేవుని జ్ఞానం కలిగి జ్ఞాన ప్రకారంగా నడుచుకునేటువంటి వారి విషయంలో ఏమని మాట్లాడుతున్నాడు? ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు. ఎవరితో పాటు నివసించడానికి? నిత్య జీవులు ఎవరున్నారు? ప్రభు లేడా? తండ్రి దేవుడు లేడా? ప్రాముఖ్యంగా ఎవరితో పాటు అనమాట? మొదటిగా ఎవరితో పాటు? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుతో పాటు. ఇట్లు ధైర్యం కలిగి ప్రభువునంత నివసించుటకు ఏం చేస్తున్నాము? ఇష్టపడుతున్నాము. అందుకే ఆత్మీయ కొరకు ఆలోచన కలిగి ఉంటే ఎవరితో పాటు ఉంటావు? ఎవరితో పాటు ఉంటావు? నీ కొరకు ప్రాణం అర్పించిన, నా కొరకు, మనందరి కొరకు ప్రాణం అర్పించిన ప్రభుతో పాటు ఉంటావు. ఇదే విషయాన్ని ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనంలో మాట్లాడుతున్నాం చూడండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనంలో, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే అది. బ్రతుకుట క్రీస్తు అంటే ఆత్మ కొరకు ఆలోచన చేస్తున్నాడా? శరీరం కొరకు ఆలోచన చేస్తున్నాడా? పౌలు మాట్లాడుతూ తన పత్రికల్లో, రాస్తున్నటువంటి పత్రికల్లో, నా దేహాన్ని నేను ఏం చేస్తున్నాను? నలగొట్టుకుంటూ ఉన్నాను. ఎలాంటి అపాయములోనైనా సరే ఉపాయం లేనివాడును కాను. ఆ తినడానికి ఆహారం ఉన్నా, ఆహారం లేకపోయినా, వేసుడు వస్త్రం లేకపోయినా, స్థిరమైన నివాసం లేకపోయినా సరే దేవుని చేత మేము ఏం చేయబడుతున్నాము? ప్రోత్సహించబడుతున్నాము, కాపాడబడుతున్నాము, ముందు కొనసాగబడుతున్నాము. దేని కొరకు ఆలోచన చేసి? ఇందాక మనం చదువుకున్నామే మార్కు సువార్త 8వ అధ్యాయంలో, నా నిమిత్తమును సువార్త నిమిత్తమును, అది అపోస్తలులకు వర్తిస్తుంది. అది నా నిమిత్తము, శరీరం సువార్త నిమిత్తము పోరాడేటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు దానిని దక్కించుకుంటారు. దేనిని? ఆత్మను కాపాడుకుంటారు, ఆత్మను దక్కించుకుంటారు. అది పౌలుకు చెందింది. అందుకనే ఇక్కడ ఫిలిప్పీ పట్ల ఉన్నటువంటి క్రీస్తు ప్రభు సంఘంతో మాట్లాడుతూ వాళ్ళకి ప్రోత్సాహాలు ఇస్తూ ఎవరి మాదిరిగా ఉంచాడు? ఎవరైతే ఆ పత్రికను వ్రాసారో అదే అపోస్తలుడైనటువంటి పౌలును తనను తాను మాదిరిగా ఉంచుకున్నాడు. ఆత్మ సంబంధంగానా, భౌతిక సంబంధంగానా? మాట్లాడండి. ఆత్మ సంబంధంగానా, భౌతిక సంబంధంగానా? ఆత్మ సంబంధం ఎలాగునా? నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే. క్రీస్తు కొరకు నీవు బ్రతికితే దేని కొరకు ఆలోచన చేస్తున్నావు? ఆత్మ కొరకు ఆలోచన చేస్తున్నావు. నేను క్రీస్తు కొరకు బ్రతకలేకపోతూ ఉన్నానా? చావైతే నాకు లాభము. నేను క్రీస్తు కొరకు బ్రతకలేకపోతుంటే, ఆత్మ కొరకు బ్రతకలేకపోతుంటే చావైతే మేలకు. కానీ లోకానికి చావు ఎలా ఉంది? బహు ఘోరముగా ఉంది, ఎంతో పెద్ద గొప్పగా ఉంది, ఒక శాపంగా ఉంది, ఒక పాపంగా ఉంది, ఒక మైల్లా ఉంది.